ఓ బంగారం వస్తానమ్మా, ఊరికి వెళ్ళిపోతావా? గుడ్ బై సార్ హార్డ్ అని ఊరికి అనలేదు. చెల్లి పెళ్లి చేసేసాక వీడైతే ఇంకా చెన్నై వెళ్లే టైం వచ్చేసింది. ఇంకా పుట్టిన ఫస్ట్ డే నుంచి 5th మంత్ వరకు నవీష్ నాకు ఎంత అటాచ్డ్ గా ఉన్నాడో అమ్మకి అండ్ అమ్మమ్మకి కూడా అంతే అటాచ్మెంట్ అన్నమాట. ఇంకా పాప మా అమ్మమ్మ అయితే 2 మోకాళ్ళు నొప్పి అయినా కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేస్తుంది. ఈవినింగ్ 5 o'clock అవ్వగానే అటెండెన్స్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు నవీష్ తో ఆడుకోవడం. 5 to 7 అయితే ప్లే టైం అన్నమాట అమ్మమ్మకి నవీష్ కి. భవానీ అండ్ శోభక్క మా అమ్మమ్మ ఎంతో వీళ్ళు కూడా అంతే అనమాట. ఎంత బాగా ఆడుకుంటాడో వాళ్ళతో నవీష్ అయితే. పాపం నేను వచ్చేస్తున్నప్పుడు కూడా ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ లో చూసుకుంటానులే అమ్మ నవీష్ ని అని అంటున్నారు. ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది ఈ బిజీ వరల్డ్ లో అందరం ఒక దగ్గర ఉండడం ఎప్పటికీ అవ్వదేమో. ఎగ్జాక్ట్లీ యోగా డే రోజు వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ 2 o'clock కి ట్రైన్ వైజాగ్ టు విజయవాడ. ముందు రోజు ఫుల్ వర్క్ ఉంది. మావయ్య చాలా అలసిపోయినా కూడా పడుకున్నవాడు పాపం నవీష్ ని చూడడానికి లేచి మరీ వచ్చేసారు. ఇంకా అమ్మ అయితే మాతో వచ్చి 1 day వరకు ఉందన్నమాట. అమ్మ బాధ అయితే చెప్పనే అక్కర్లేదు. నీకు నలుగు ఎవరు పెడతారమ్మా, స్నానం ఎవరు చేపిస్తారమ్మా, ఎవరు ఎత్తుకుంటారమ్మా అని అలాగా చాలా బాధపడింది. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పింది అనమాట. చాలా పాపం అనిపించింది. కానీ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అయితే మనం ఎప్పటికీ మార్చలేము. లైఫ్ మస్ట్ గో ఆన్ అంతే. ప్రాబబ్లీ అమ్మ రిటైర్ అయిపోయిన తర్వాత నా దగ్గరే తెచ్చేసుకుంటాను. అప్పుడైతే కలిసి ఉంటారు కదా. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కామెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.